దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. అపొస్తల కార్యంలో ఒక మాట రాయబడి ఉంది, వారు ఏక మనస్సులై అని రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏక మనస్సుతో ఉన్నారని, అపొస్తలు ఏక మనస్సు స్వభావము కలిగి ఉన్నారని ఇక్కడ వాక్యము రాయబడి ఉంది. వారు ఏక మనస్సుతో ఉన్నారు కనుకనే మేడగది పైన పరిశుద్ధాత్మని వారు పొందుకున్నారు. ఈరోజు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నీవు ఏక మనసుతో ఉండాలి. నీ సంఘముతో ఏకముతో ఉండాలి, నీ కుటుంబంతో ఏక మనస్సు కలిగి ఉండాలి, నీ సేవకులతో ఏక మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈ మట్ల ఆదివారం రోజు అంత మాత్రమే కాకుండా వారంట ఆ ఏకముగా కలిసి వెళ్ళారంట. అంటే ఒక సాటికి వెళ్ళేటప్పుడు ఐక్యత కలిగి వెళ్ళాలని, ఒక సాటికి వెళ్ళేటప్పుడు అందరూ ప్రేమతో వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. వారు ఐక్యతతో వెళ్ళటం వలన వారి జీవితంలో గొప్ప కార్యం జరిగిందండి. వారు ప్రతి ఇంట కూడా రొట్టె విరుచుటకు ఏక మనస్సు కలిగి ఉన్నారని వాక్యం రాయబడింది. రోజున నీవు కూడా ఐక్యత కలిగి నువ్వు ముందు కొనసాగించబడాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రజలందరూ ఏకభావంగా దేవుణ్ణి గణపరిచారని రాయబడింది. ఆ పుట్టినది మొదలుకొని ఉన్నవాడిని స్వస్థపరిచారు. వాళ్ళు పేతురు యోహాను స్వస్థపరిచారు. అప్పుడు వాళ్ళు సూచక క్రియలు చేశారు, అద్భుత క్రియలు కలిసి చేశారంట. అంటే వాళ్ళు ప్రజలందరూ ఏక మనసుతో ప్రభుని స్తుతించారంట. ఈరోజు నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నీ కుటుంబం అందరూ కలిసి ఐక్యత కలిగి స్తుతించాలి, ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. కుటుంబం ఐక్యతలో ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఐక్యతగా మీరు లేకపోతే ఐక్యతగా మీరు కలిసి ప్రభువుని గణపరచాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా వారు ఐక్యత కలిగి ఏక మనస్సు కలిగి వాళ్ళు అద్భుతమైన కార్యాలు చేశారంట, ఆశ్చర్యమైన కార్యాలు చేశారంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మీరు ఐక్యత కలిగి మీరు ముందుకు వెళ్ళగలిగితే ఐక్యత మిమ్మల్ని అద్భుత కార్యాలు జరిగించేలాగా, స్వస్థత కార్యాలు జరిగించేలాగా ముందుకు కొనసాగించబడుద్దని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అంత మాత్రమే కాదు కానీ రోమపత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, అంటే ఓర్పు విషయంలో కూడా అందరు ఐక్యత కలిగి ఉన్నారంట. ఒక వ్యక్తికి బాధ కలిగిందనుకోండి, ఒక వ్యక్తికి సమస్య కలిగిందనుకోండి, అందరూ ఆ సమస్య కొరకు ఓర్చుకున్నారండి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు వారి జీవితంలో జరగలేదు. అందుకనే వారు ఆ ఆశీర్వాదాలు పొందుకున్నారు. వారు శాంతి సమాధానాలతో ఉన్నారు. వారు కుటుంబాల గొప్ప మేలులు అనుభవించారని వాక్యం రాయబడింది. అదే కాలంలో ఓర్పు కలిగి ఈ మట్టల ఆదివారం ప్రభుని అందరూ గణపరుస్తూ స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా ఆయన స్తుతించి కనపరచు. నీ కొరకు ఆయన రాజుగా, సాత్వికుడిగా నీ ముందుకు